ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్ ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్ గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన నేషనల్ లెవెల్లోను ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఈ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. మేము కావాలనే రెస్పాండ్ అవ్వాల, ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. బుగ్గన్ గారు సొంతంగా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టించాడా, అది బుగ్గన్ గారు బయటికి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల. ఒక గతంలో ఈ పోస్ట్ లో ఆర్థిక శాఖ మంత్రికి చేసిన ఆయనకి ఏం తప్పు కనపడింది? ఆయన ఇదే బెవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించి చేసినటువంటి అరాచకాలు ఎన్నున్నాయి. ఆ రోజు ఫండ్స్ రైజ్ చేశారు కదా, ఫ్యూచర్ ఇన్కమ్ ని సెక్యూరిటైజ్ చేశారు కదా, అది తప్పు అని నేను కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. నేను ఎక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల. మన గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదిగో నీ పేరు చెప్పి ఇన్ని ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయ్యి మీరు చేసింది తప్పు అని చెప్పి దేశవ్యాప్తంగా సర్క్యులర్ చేసింది. ఏం చేసావు నువ్వు? వెళ్ళి రైతు బజార్ తాకట్టు పెట్టావు, వారసత్వంగా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ పెట్టావు, ఐటీఐని పెట్టావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టావు. ఎన్ని పెట్టలేదు? డాక్యుమెంట్లు చూపించమంటారా మళ్ళీ ఒకసారి? ఆయనకి ఈరోజు ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాదు. ఆయన గగ్గోలు పెడుతున్నాడు, పెట్టి గంటలు ప్రెస్ మీట్. దీంట్లో గంటలు చెప్పడానికి ఏముందో నాకు అర్థం కాల. 5 నిమిషాలు చాలు మాక్సిమం. ఆ తర్వాత ఉదయ్ భాస్కర్ని ఎవరు సీరియస్ గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ల అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనతో హైకోర్టులో రిట్ పిటిషన్ పిల్ ఫైల్ చేశారు. కోర్టులో ఉండగానే డాక్యుమెంట్లన్నీ మీరు లోన్లకు వెళ్తున్నారు అని అంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు, ట్వీట్లు పెట్టి ఇవన్నింటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం. ఇది వివాదాస్పదమైంది, కోర్టులో ఉంది, ఈ కోర్టులో ఉన్న దాంట్లో మీరు ఎవరు డబ్బులు పెట్టొద్దండి అని. అంటే ఎంత దురుద్దేశమో చూడండి. దీని వెనకాల వాళ్లే మెయిల్స్ పెడతారు, వాళ్లే కోర్టుకి వెళ్తారు, మళ్ళీ ఇది వివాదాస్పదమైంది, మీరెవరు డబ్బులు పెట్టొద్దండి అని అంటారు. అప్పటికీ ఇన్వెస్టర్లలో ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న నమ్మకం తగ్గల, బ్రాండ్ చంద్రబాబు మీద ఉన్న నమ్మకం తగ్గల.